హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఓకే, ఈరోజు ఒక స్పెషల్ డే. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన గురించి చెప్పటమే మన అదృష్టం అన్నమాట. ఆయన అసలు ఉంటారో లేదో తెలీదు, కానీ ఆయన ఒక స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఇప్పుడు కూడా ఇండియాలో ఉందనేది నా భావన. ఇప్పుడు రీసెంట్గా మన ఇండియాలో ఆయనది ఒక పెద్ద విగ్రహం కూడా స్థాపించబడింది, వరల్డ్ ఫేమస్ విగ్రహం అనమాట. ఐ డోంట్ నో ద మెజర్మెంట్స్ అండ్ ఆల్, డీటెయిల్గా అంతా తెలీదు. కానీ ఆయన అంత గొప్ప పని చేశారు కాబట్టి వాళ్ళకి అంత విలువ ఇస్తుంటారు వాళ్ళు భూమి నుంచి వెళ్ళాక కూడా. అలాంటి గొప్ప పని చేయడానికి చేశారని ఎలా, వాట్ ఈస్ ద రీజన్, ఎలా వస్తాయి? ఏదైనా పని చేయాలంటే మనకి ఆలోచనల నుంచేనే వస్తాయి, మన థింకింగ్ నుంచే మనం అలా అవుతాం అని చాలామంది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ బికమ్స్ ఫ్రమ్ థింకింగ్, స్పీకింగ్, డూయింగ్. ఆ మూడు కనెక్టెడ్ అయి ఉండాలి. సో ఈరోజు ఐ హ్యావ్ పావని విత్ మీ. పావని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పిన కొన్ని చాలా ఇంపార్టెంట్ కొటేషన్స్ షీ హెస్ బీన్ ప్రిపేర్డ్. తప్పుగా చెప్పకూడదు, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పిన కొటేషన్స్ కాబట్టి అది అలాగే చెప్పాలని. యూ కెన్ జస్ట్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ద బుక్ ఆల్సో, నో ప్రాబ్లం. చూసుకొని కూడా చెప్పొచ్చు అల్టిమేట్ మెసేజ్ ఇచ్చామా లేదా, అండ్ ఎలా ఆ కొటేషన్, అలాంటి కొటేషన్ కానీ అలాంటి థింకింగ్ కానీ ఎలా వస్తుందని కూడా వీళ్ళు మాట్లాడుకుందాం. యూ గో హెడ్ విత్ ద కొటేషన్, ఐ విల్ గో హెడ్ విత్ ద హౌ ద పీపుల్ సచ్ అలాంటి ఎక్స్ట్రాడినరీ లీడర్స్ ఎలా తయారవుతారని నేను మాట్లాడతాను. హాయ్ వ్యూయర్స్, అందరికీ అగైన్ సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ గారి హ్యాపీ బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరికీ తెలిసిందే కాబట్టి ఆయన చాలా కోట్స్ చెప్పారు. అయితే దాంట్లో నాకు కొన్ని తెలిసిన కోట్స్ రాసుకొని వచ్చాను. అయితే ఇప్పుడు నేను అవి చదువుతాను, సార్ అవి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ వన్, మ్యాన్ పవర్ వితౌట్ యూనిటీ ఈజ్ నాట్ ఎ స్ట్రెంగ్త్ అన్లెస్ ఇట్ ఈజ్ ఏ హార్మనైజ్డ్ అండ్ యూనిటెడ్ ప్రాపర్లీ, దెన్ ఇట్ బికమ్స్ ఏ స్పిరిచువల్ పవర్. చెప్పు, నీకు ఎంత అర్థమైనా చెప్పు పావాలి, మిగతా నేను చెప్తాను. వాట్ ఎవర్ యూ అండర్స్టూడ్ ఫ్రమ్ దాట్ యూ టెల్. సింపుల్, మ్యాన్ పవర్ వితౌట్ యూనిటీ ఈజ్ నాట్ ఎ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? మనిషికి ఐకమత్యం అనేది లేకపోతే అతనికి ఆ స్ట్రెంగ్త్, అంటే ఇప్పుడు ఒక టీంలో ఉన్నప్పుడు తను అందరితో కలిసి వర్క్ చేయాలి. ఆ యూనిటీ లేకపోతే ఆ టీం నుంచి తనకి ఆ ఎనర్జీ అనేది ఉండదు. కాబట్టి తను ఆ టీంలో ఎంత బాగా పనిచేసినా తను అక్కడ ఉండలేకపోతాడు. కాబట్టి మనిషికి నిజమైన స్ట్రెంగ్త్ వచ్చేసి తన యూనిటీ. అది నేను దీని ద్వారా అర్థం చేసుకున్నాను సార్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఒక టీం అనే కాదు, ఒక కంట్రీలోనే టోటల్ ఎంటైర్ కంట్రీలో ఇప్పుడు కూడా చాలామంది నేను వేరేలా ఆలోచిస్తాను, వేరే వాళ్ళు వేరేలా ఆలోచిస్తారని రకరకాలుగా ఆలోచనతో డిఫరెంట్గా ఉండి ఐక్యమత్యం ఉండట్లేదు అక్కడ. ఇందాక చెప్పాను, ఇప్పుడు ఎలా మనం మైండ్కి, బాడీకి, మీన్స్ థాట్స్కి, వర్డ్స్కి, యాక్షన్కి హార్మోనీ ఉండాలో అలాగే మనిషికి హార్మోనీ ఉండాలి. మీన్స్ హార్మోనీ అంటే యూ నీడ్ టు హ్యావ్ సింక్రనైజ్డ్, ఒకేలాగా ఆలోచన అలా ఉంటేనే దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ పవర్. అప్పుడే స్పిరిచువల్ పవర్ వచ్చింది. స్పిరిచువాలిటీ అంటేనే ఐక్యమత్య, దేంతో? యూనివర్స్తో. యూనివర్స్ అంటే ఏంది? మనుషులు లేకపోతే ఇంకేం తెలియదు. ఇప్పుడు ఈరోజు ప్లానెట్ అంటాము, సన్ అంటాము, మూన్ అంటాము, శాటిలైట్ అంటాము, వేల చెప్తాం మనం. కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ చెప్తాము. అవి ఎంత చెప్పినా అల్టిమేట్కి మనిషే యూనివర్స్. ఒక్కరే ఉంటే వాళ్ళు యూనివర్స్ కాదు, అసలు చెప్పరు. దట్ ఈస్ వాట్ విల్ దే టెలింగ్. ఇది ఎలా అవుతుందంటే, ఇలాంటి ఒక కొటేషన్ ఆయన లాంటి ఒక గొప్ప మనిషికి రావాలంటే ఆ స్పిరిచువల్ థింకింగ్ అనేది, దిస్ ఈజ్ ఫ్రమ్ అర్థశాస్త్రం అని చెప్తున్నాను. ఆన్వీక్షికన్ మాట్లాడేటప్పుడు దెర్ ఆర్ 6 టైప్ ఆఫ్ థింకింగ్స్. నేను ఎప్పుడో చెప్పినప్పుడు ఏదో ప్రూఫ్ లేకుండా చెప్తున్నానని కాదు, ఈవెన్ దిస్ ఈజ్ బిన్ ప్రూవన్. కావాలంటే స్పిరిచువల్ థింకింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ హార్మోనీ చేయించాలి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం అందరినీ అందరూ బాగుండాలి, జనాలందరూ యూనిటీగా ఉండాలంటే వాళ్ళు స్పిరిచువల్ థింకింగ్ రావాలి. స్పిరిచువల్ థింకింగ్ అంటే ఏంటి? వెరీ సింపుల్, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు యూనిటీ ఎందుకు ఉండదు? నాకొకటి కావాలి, నీకొకటి కావాలి, వాళ్ళకొకటి కావాలి, ఇంకొకరికి కావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి. కరెక్టా? తీసుకోండి, మీకేం కావాలో మీరు జీవితంలో మీరు తీసుకోండి, కానీ ధర్మంగా తీసుకోవాలి. ధర్మ అంటే రైచియస్నెస్ అన్నమాట. ఆ డిజైర్స్ని పొందడానికి రైచియస్నెస్ మెథడ్ని యూజ్ చేయాలన్నమాట. దాంతోపాటు ధర్మ అయింది, తర్వాత అర్థ అంటే మనం డబ్బులు, వెల్త్ ఏమైనా ఉండొచ్చు. ఆ వచ్చిన వెల్త్ నుంచి
కామ అంటే డిజైర్స్, మన లాంగింగ్స్, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి ఇల్లు కట్టాలి, చాలా ఉంటాయి కదా కామ. అవి మూడు కరెక్ట్గా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైచియస్నెస్ వచ్చేస్తేనే నాది అని సంపాదించాలి. ఎవరో ఇచ్చింది, లేకపోతే కొంచెంమంది డౌరీలు తీసుకుంటారు, వాళ్ళు నాన్న ఇచ్చుంటాడు, వాళ్ళ తాత ఇచ్చుంటాడు, అవన్నీ వాడితే దాని అర్థ కాదు. ఓకే, ధర్మ అర్థ రెండు కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు సంపాదించిన డబ్బులు రైచియస్నెస్ సంపాదించిన విషయంలో నువ్వు నీ డిజైర్స్ ఫిల్ చేసుకుంటే అది డిజైర్స్ కంప్లీట్ అయితే మోక్షం వైపుకి మనం వెళ్తామన్నమాట. సో దట్ ఈస్ వాట్ స్పిరిచువల్ థింకింగ్ మీన్స్. చాణక్య గారు అర్థశాస్త్రాలు స్టూడెంట్స్కి దిస్ ఇస్ వాట్ దే థాట్. ఇది ప్రతి ఒక్క లీడర్, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈయన కూడా చెప్పిన వెనక ఆల్టర్నేటివ్ స్పిరిచువల్ థింకింగ్ ఉందని మనం అవగాహన చేస్తేనే, ఆ కొటేషన్ని అవగాహన చేసి ఇంకో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకొని ఒకటికొకటి చూస్తేనే మనకు అర్థమైంది, కానీ లేకపోతే ఏదో టెక్స్ట్ బుక్ లాగా చెప్తే అర్థం కాదు మనకనమాట. ఓకే, దిస్ వాట్ నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ కొటేషన్. There is something unique in the soil, which despite many obstacles has always remained that abode of great souls. అంటే ఇక్కడ యూనిక్ కాదు, అది యూనిక్. ఓకే, సి దిస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ టు డెవలప్ ద క్రియేటివ్ థింకింగ్ అని ఇక్కడ చెప్తారు. ఇదేం చెప్తుంది ఈ కొటేషన్లో? ఇక్కడ దెర్ ఇస్ సంథింగ్ యూనిక్ ఇన్ దిస్ సాయిల్ అంటే ఏంటమ్మా? ఈ సాయిల్లో ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశ భూమిలో ఒక ప్రత్యేకత ఉంది, యూనిక్నెస్ ఉంది అని అంటాము. ఓకే, విచ్ డెస్పైట్స్ మెనీ ఆబ్స్టకల్స్ యాజ్ డ్వే అండ్ రిమైన్ ద అబోర్డ్ ఆఫ్ ఆల్ గ్రేట్ సాయిల్స్. చాలా ఆబ్స్టకల్స్ వస్తాయి ఇండియాలో. ఇండియాకి వచ్చినంత ప్రాబ్లము, ఇండియన్స్కి వచ్చినంత ప్రాబ్లము ఎక్కడ రాలేదనమాట. అలాగే ప్రతి ప్రాబ్లంలోనూ ఇండియాలో ఉన్న ఇండియన్స్ ఏం చేశారో ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చారన్నమాట. అలా బయటకు రావడానికి ఈ సాయిల్లోనే ఒక క్రియేటివిటీ ఉంది, యూనిక్నెస్ ఉంది. ఈ భూమిలో పుట్టిన మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చెప్పారంటే ఈ కోట్ ద్వారా, మనకి కూడా క్రియేటివ్ థింకింగ్ ఉండాలి. ఈ క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటి? ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాణక్య కాలంలో ఆయన నేర్పించేవాడు ఒక ఏనుగును ఎలా పట్టుకోవాలి, ఎలాంటి ఏనుగులు కావాలి ఆర్మీకి. ఓకే, సో ఏనుగులు ఇప్పుడు పొలిటీషియన్, ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వాజ్ ద గ్రేటెస్ట్ పొలిటీషియన్ ఇండియా హెస్ ఎవర్ సీన్. అలాంటి మనిషి ఆలోచన ఎలా ఉండిద్దంటే ఆ చాణక్య ఎలా ఉండిద్ది, క్రియేటివ్ థింకింగ్. ఏదైనా సో ఫర్ ఎగ్జాంపుల్ చాణక్య కొన్ని రూల్స్ పెట్టారు. 20 years అయి ఉండాలి ఒక ఎలిఫెంట్కి, అప్పుడే దాన్ని పట్టుకోవాలని. దాన్ని పెట్టుకోవడానికి రకరకాలుగా హాని చేయకుండా, దానికి నొప్పి పెట్టకుండా, అలాగే ఎకో సిస్టమ్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి. ఆ బ్యాలెన్స్ అయితేనే అది ఆర్మీకి యూజ్ అవుతుంది. సో ఫీమేల్ ఎలిఫెంట్ ఉంటాయి, ఓకే, ప్రెగ్నెంట్ ఎలిఫెంట్ ఉంటాయి, అలాగే వయసు అనే ఎలిఫెంట్ ఉంటాయి, డిసీజ్ ఉన్న ఆయన చూసి చెప్పేవాళ్ళంటే ఇలాంటి ఎలిఫెంట్ పట్టుకోవాలని. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ సాయిల్. అందుకే నేను చెప్తాను ఆన్వీక్షికి అంటే థింకింగ్. వెన్ యువర్ థింకింగ్ బికమ్స్ బ్యూటిఫుల్, వెన్ థింకింగ్ బికమ్స్ క్రియేటివ్, ఓ మై గాడ్, యూ కెన్ సక్సీడ్ అ లాంగ్ వే లైక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. ఓకే, it is the prime responsibility of every citizen to feel that his country is free, and to define its freedom is his duty. Every Indian should forget that he is a Rajput, a Sikh or a Jet. He must remember that he is an Indian and he has every right in this country, but with certain duties. ఓకే, వావ్, ఓ మై గాడ్, దిస్ ఇస్ కాల్డ్ లీడర్షిప్ థింకింగ్. వాళ్ళందరూ ఊరికే లీడర్ అవ్వలేదండి. ఓకే, లీడర్షిప్ థింకింగ్ అన్నప్పుడు ఇక్కడ ఒక్కొక్క సెంటెన్స్ మీరు కరెక్ట్గా చూస్తే ఆయన చెప్పింది, ఇట్ ఈస్ ద ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ఫీల్ దాట్ దిస్ కంట్రీ ఈజ్ ఫ్రీ అండ్ టు డిఫెండ్ ఇట్స్ ఫ్రీడమ్ ఈజ్ దిస్ డ్యూటీ. అంటే ప్రతి ఒక్క సిటిజన్ యొక్క బిలీవ్ చేయాలి, ఈ కంట్రీ ఒక ఫ్రీగా ఉంది, ఈ కంట్రీలో ఉన్న ఫ్రీడమ్ని కాపాడుకోవాల్సింది మన ధర్మం అని ఆలోచన ప్రతి సిటిజన్లో రావాలని ఆయన చెప్తున్నారు అనమాట. ఇక్కడ అలాగే కంటిన్యూ అయితే మీరు చూస్తే ఇక్కడ హీ సేస్ ఎవ్రీ ఇండియన్ షుడ్ ఫీల్ దాట్ నౌ ఫర్గెట్. ఓకే, ఏంటంటే నౌ ఫర్గెట్, ఏం మర్చిపోవాలి? ఈ క్యాస్టిజం ఉంటుంది కదా, నో ఫర్గెట్ కాదు, అది నౌ ఫర్గెట్. ఓకే, నౌ దే షుడ్ ఫర్గెట్ దట్ ఈజ్ ఎ సిక్, రాజ్పుత్, జాట్,
జాట్ అని ఒక రిలీజన్ అనమాట. అలాగే వింటాయి కదా మనలో కూడా ఉండి రెడ్డీస్ అది ఇది అని మీన్స్ చాలా క్యాస్ట్లు పెట్టుకుని ఉంటాం, మన గౌడాస్ అనుకుంటాం, 100 క్యాస్ట్లు ఉంటాయి, రిలీజన్ ఉంటాయి. అవన్నీ ఏమి ఉండకుండా అవన్నీ పక్కన పెట్టి మనం కంట్రీ కోసం ఆలోచించాలని అలా చెప్పారు. ఇప్పుడు అలా చెప్పేప్పుడు ఏంటి డ్యూటీస్ చేపించాలంటే ఇలా చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఇది మాట చెప్పారు, దీన్ని కొంతమంది బాధగా తీసుకుంటారు. చాలామంది చెప్పేప్పుడు ఈ క్యాస్టిజం ఈ డివైడ్ అండ్ రూల్ పెట్టుకోకూడదని చాలామంది బాధగా తీసుకుంటారు. ఇక్కడ మీరు ఆలోచిస్తే ఆయన చెప్పేప్పుడు ఇవన్నీ పాటిస్తే ఆయనకి ఎక్కువ బెనిఫిట్ ఉందా, ఉన్న జనాలకి ఎక్కువ బెనిఫిట్ ఉందా? ఎస్, జనాలకి ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఎవడైనా ఒక లీడర్ అయ్యంట అంటే వాడికి ఏం బెనిఫిట్ దొరికిందనేది కాదు, వాడి వల్ల వాళ్ళకి ప్రజలకి ఏం బెనిఫిట్ వచ్చేది. ఒక ఆర్గనైజేషన్లో బాస్ ఉంటే వాళ్ళు ఎంప్లాయీస్కి ఏం వచ్చేది. ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎలాగ ఒక తండ్రి వాళ్ళ వైఫ్ పిల్లల్ని ఎలా చూసుకోవాలనుకుంటారో అలా బాధ్యత. దట్ ఈస్ వాట్ ఐ సే, లీడర్షిప్ థింకింగ్ ఈజ్ నాట్ థింకింగ్ అబౌట్ యూ, లీడర్షిప్ థింకింగ్ ఈజ్ థింకింగ్ అబౌట్ ద పీపుల్ అరౌండ్ యూ. ఈ థింకింగ్ ఉన్న వాళ్ళే వాళ్ళు అలాంటి ఆలోచనలు వచ్చాయి. అలాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళే అలాంటి మాటలు చెప్పారనమాట. అలాంటి మాటలు చెప్పారు కాబట్టి అలాంటి విషయాలను వాళ్ళు చేశారు. దట్ ఈస్ వై వి స్టిల్ టాక్ అబౌట్ దట్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే రోజు మనం ఆయన చెప్పిన కొటేషన్కి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఇలాంటి ఆలోచనలు అంటే యాజ్ సింపుల్ యాజ్ దట్, ఇట్ ఈస్ ఫ్రమ్ ఆచార్య చాణక్యాస్ అర్థశాస్త్ర. టుడే ఆల్సో మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఎథిక్స్ ఉన్నవాళ్ళు, నాట్ అనెథికల్ పీపుల్, దే ఆల్ ఫాలో దిస్ అర్థశాస్త్ర ఆన్వీక్షికి. దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ థింకింగ్ అనమాట. లెట్స్ గో టు ద నెక్స్ట్ కొటేషన్. Every citizen of India must remember that he is an Indian and he has every right in this country, but with certain duties. ఏంటి అంతే అంటే ఇక్కడున్న ప్రతి సిటిజన్, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏమనుకోవాలంటే ఈ దేశం నాది, ఈ దేశంలో ఉండడానికి నాకు హక్కు ఉంది, కానీ కొన్ని బాధ్యతలు నా మీద ఉన్నాయి. ఆ బాధ్యతలన్నీ నిర్వహించుకుంటూ నా దేశంలో నేను హ్యాపీగా ఉండాలి అని ఈ కోట్ చెప్తుంది అనుకుంటున్నాను సార్. ఎస్, దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇక్కడ వచ్చేసి ఆయన ఒక లీడర్ పొలిటీషియన్ అయ్యినప్పుడు, ఇండియాకి అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చింది, ఆ టైంలో డ్యూరింగ్ టైంలో హీ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్, వి ఆల్ నో దట్. అప్పుడు జనాల పరిస్థితులు వాళ్ళ ఆలోచనలు చాలా విధంగా ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఆ టైంకి. అటువంటి టైంలో ఆయనకి ఏం కావాల్సింది, అందరూ యూనిటీగా ఉండాలి. యూనిటీగా ఉంటూ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు దేశం కోసం కొత్త నిర్మాణం చేయాలి. అలాంటి టైంలో జనాల చేత ఈ ఆలోచనలు అలాగే వాళ్ళ డ్యూటీస్ని చేపించుకోవడానికి ఆయన ఆల్టర్నేటివ్ థింకింగ్ ఫాలో చేశారనమాట. అక్కడ పాటించేది ఏంటి ఆల్టర్నేటివ్ థింకింగ్లో అకార్డింగ్ టు ఆన్వీక్షికి సామ, దాన, భేద, దండ, ఈ 4ని పాటిస్తారనమాట. సామ అంటే మంచి మాటలతో చెప్పటం, దాన అంటే మంచి గిఫ్ట్లు ఇవ్వటం, భేద అంటే వార్నింగ్ ఇవ్వటం, అలాగే దండ అంటే పనిష్ చేయటం అనమాట. ఈ 4 వాడి జనాలందరినీ కంట్రోల్లో పెట్టుకొని ఒక గొప్ప దేశాన్ని నిర్మించడానికి పోరాడిన ఒక నాయకులు బర్త్డే రోజు మనం వాళ్ళ ఆలోచన ఎట్నుంచి వచ్చింది అనే దాని గురించి తెలుసుకుంటున్నాము. వీడియో కొంచెం పెద్దదైనా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. ప్లీజ్ డూ వాచ్ ప్లీజ్ డూ వాచ్ ఫుల్. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇంకో 2 కొటేషన్లు ఉన్నాయనుకుంటాను. లెట్స్ ఫినిష్ దట్. గో ఫర్ ద నెక్స్ట్ వన్. Your goodness is impedient. Your goodness is impedient in your way. So let your eyes be red with anger and try to fight the injustice with a firm hand. Firm hand. Adi. I'll tell you. Your goodness is impedient in your way. So let your eyes be red with anger and try to fight the injustice with a firm hand. అంటే నీ మంచితనం నీలో ఉంటుంది, కానీ నీ దేశం కోసం, నీ దేశానికి మంచితనం కోసం, మంచి చేయడానికి, చెడుని అన్యాయాన్ని తొలగించడానికి ఆ కోపం అనేది ఎర్రగా నీ కంటిలో కనపడాలి. నీ కళ్ళు ఎర్ర చేపించుకొని చూడాలి, కానీ నువ్వు చేసేదంతా మన కంట్రీకి మంచిగా ఉండాలని చెప్తున్నారు. వాట్ ఈస్ దిస్? లాటరల్ థింకింగ్ అనమాట. దీన్ని మనం లాటరల్ థింకింగ్ అంటాం. లాటరల్ థింకింగ్ అంటే ఒకవైపు నుంచి ఆలోచించటం కాదు. పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, 2 వైపులు ఆలోచించటం. ఇక్కడ మనం చాలాసార్లు చెప్తాం వీ షుడ్ హ్యావ్ నాన్ వైలెంట్గా ఉండాలి, కోపం తెచ్చకూడదు. కానీ
కోపం చూపించకూడదు, కానీ ఆ కోపం కానీ ఆవేశం కానీ మనలో ఉండాలి. ఉండి ఫామ్ హ్యాండ్గా లైక్ చాణక్య యూస్ టు ప్రే బోత్ ద గురూస్. ఏంటది, శుక్రాచార్యని కూడా ప్రే చేసేవాళ్ళు, అలాగే బృహస్పతిని కూడా ప్రే చేసేవాళ్ళు. బృహస్పతి అంటే దేవుళ్ళు, నేను దేవతల గురువు అనమాట. శుక్రాచార్య వచ్చేసి అసురులు, రాక్షసుల గురువు అనమాట. పాజిటివ్ నెగిటివ్ రెండు ఆలోచించి ఏది మంచిగా ఉంటుందో దాన్ని చేయటమే లాటరల్ థింకింగ్ అంటాం మనం. ఓకే, సారీ, లాటరల్ థింకింగ్ అని మాట్లాడతాం అనమాట. లాటరల్ థింకింగ్ చేసేప్పుడు జాగ్రత్తగా అన్ని ఆలోచించుకోవాలి. ఓకే, దట్ ఈస్ వాట్ ద థింగ్. అవర్స్ ఈజ్ ఏ నాన్ వైలెంట్ వార్, ఇట్ ఈజ్ ఏ ధర్మయుద్ధ. ఇక్కడ కూడా చూస్తే బోత్ సైడ్ థింకింగ్ అంటాం. అంటే యుద్ధం చేస్తున్నాం మనం, అన్యాయం విరుద్ధ యుద్ధం చేస్తున్నాం, కానీ ఎలా, నాన్ వైలెంట్గా ధర్మయుద్ధ చేస్తున్నాం అని ఆయన చెప్పారన్నమాట. సో ఎక్కడైనా ఎవరి మీదైనా యుద్ధం చేయాలనుకుంటే వెళ్ళి గొడవ పడేది కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టేది కానీ అవసరం లేదు. యూ కెన్ గో విత్ ధర్మయుద్ధ, అంటే నాన్ వైలెంట్గా యుద్ధం చేయటం. యుద్ధం అంటే గెలవటం, నీ ఆలోచనలు కానీ మంచి విషయాలు కానీ గెలిపించటమే ఒక యుద్ధం అన్నమాట. సో దట్స్ ఆల్, ఐ థింక్. ఓకే, వి ఫినిష్ విత్ 6 types ఆఫ్ థింకింగ్. ఓకే, డోంట్ ఫర్గెట్. ఓకే, సచ్ ఎ బ్యూటిఫుల్ డే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే, సచ్ ఎ బ్యూటిఫుల్ డే. సో ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే 6 types ఆఫ్ థింకింగ్స్ గుర్తుపెట్టుకోండి. కుదిరితే అర్థశాస్త్రం చదువుకోండి. ఈ వీడియో మళ్ళీ చూడండి, ఇంకా చాలామందికి షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ఇంతకి ఫినిష్ చేస్తున్నాను. సో హ్యాపీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అన్నమాట. సో యూ కెన్ ఆల్సో విష్ టు దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, జై హింద్, జై ఆంధ్ర. వన్స్ అగైన్ అందరికీ మళ్ళీ సర్దార్ వల్లభాయ్ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్, జై ఆంధ్ర.